శ్రావణ శుక్రవారం రెండో వారం వరలక్ష్మి వ్రతం. ఈ సందర్భంగా కాకినాడ జిల్లాలో అన్ని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా కాకినాడ సంత చెరువు వద్దనున్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని వరలక్ష్మీదేవిగా అలంకరించారు. అసలు వరలక్ష్మి వ్రతం ఎందుకు చేసుకుంటారు? వరలక్ష్మి వ్రతం అంతరార్థం ఏమిటి? తదితర వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు మరింత సమాచారం అందిస్తారు. నెల రోజులు కూడా ముత్తైదువులకు పండుగ. ఏదైతే ధన కనక వాహనాలు సమకూర్చే శ్రీ మహాలక్ష్మిని పూజించే రోజు ఈ రోజు మనం కాకినాడ సంత చెరువు కనకదుర్గ ఆలయంలోనూ వాస్తవానికి ఆమె కనకదుర్గ అమ్మవారి కింద చూస్తున్నాం. ఈ రోజు శ్రావణ శుక్రవారం కాబట్టి అమ్మవారికి లక్ష్మీదేవి అలంకారం చేశారు. చూస్తున్నాం అమ్మవారు భక్తులకు చిరునవ్వుతో దర్శనమిస్తున్నారు. అసలు వరలక్ష్మి వ్రతం ఎందుకు చేయాలంటే పూర్వకాలంలో భృగు మహర్షి నారాయణుడిని కాలుతో తన్నడం జరుగుతుంది. అయినప్పటికీ స్వామి కోపగించుకోకుండా ఆయన భృగు మహర్షి పాదాలకి పంపిస్తాడు. దాంతో లక్ష్మీదేవి కోపం వచ్చి నారాయణను విడిచి వెళ్ళిపోతుంది. తర్వాత భృగు మహర్షి తన తప్పు తెలుసుకుని అమ్మవారి కోసం తప్ప చేస్తాడు. ఎందుకంటే లక్ష్మీదేవి నారాయణని విడదీశాను, ఆ పాపం నాకు కట్టుకుంది, తెలియక చేశానని చెప్పి తప్ప చేస్తే లక్ష్మీదేవి ఆమెకి ప్రత్యక్షమైన రోజు ఈ రోజు శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం, అంటే శ్రావణ రెండో శుక్రవారం. ఈ రోజు భృగు మహర్షికి లక్ష్మీదేవి తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమైన రోజు కాబట్టి వరలక్ష్మి వ్రతం అంటారు. అప్పుడు లక్ష్మీదేవి కోరుతుంది, నీకు ఏం కావాలి అంటే, అమ్మ మీ ఇద్దరిని విడదీశాను, తప్పు జరిగింది, కలిసి ఉండాలి. దీంతో పాటుగా నా కుమారుడు శుక్రుడు ఉన్నాడు, శుక్రుడికి నీ పేరు తలుచుకున్న వరం ఇవ్వాలంటారు. అందుకోసమే అమ్మవారిని శుక్రుడు కాబట్టి శుక్రవారం అమ్మవారి దర్శనం చేసుకుంటారు. శ్రావణ మాసంలో రెండో శుక్రవారం ఏదైతే భృగుడికి లక్ష్మీదేవి వరం ఇచ్చిందో ఆ రోజు కాబట్టి ఈ రోజు వరలక్ష్మి వ్రతం చేసుకుంటే దరిద్రులు కూడా అష్టైశ్వర్యాలు పొందుతారనే ఆరోగ్యం మనం చూస్తున్నాం. ఇవాళ ఎంతమంది భక్తులు క్యూ లైన్లో నిలబడి, అంటే ఈ రోజు ఉదయం ఎవరింట్లో వాళ్ళు వరలక్ష్మి వ్రతాలు చేసుకుంటారు, సాయంత్రం అమ్మ దర్శనంకి వస్తారు. మూడో వారం నాలుగో వారం ఆలయాల్లో సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరుగుతాయి. ఈ వరలక్ష్మి వ్రతానికి ఇంత కథ ఉంది కాబట్టి, ఇంత చరిత్ర ఉంది కాబట్టి ఎంతమంది భక్తులు ఇక్కడ ఆలయ కార్యనిర్వహణాధికారి కావచ్చు, అర్చకులు కావచ్చు, అదేవిధంగా దాతలు భక్తులు కూడా సహకరించి ఇవాళ కనకదుర్గ అమ్మవారు పూర్తిగా మనం చూస్తున్న అమ్మవారు పూర్తిగా ధన కనక వస్తు వాహనాలతో మెలమెల మెరిసిపోతూ భక్తులకు చిరునవ్వుతో ఆహ్వానిస్తున్నారు. ఇది వరలక్ష్మి వ్రతం కదా.